హలో సార్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలను చూసుకున్నట్లయితే, తెలుగుదేశాన్ని జనసేన పార్టీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా? అలాగే కమ్మ సామాజిక వర్గం పైన కాపు సామాజిక వర్గం పైచేయి సాధించే ప్రయత్నం ఉందంటారా? తెలుగుదేశం, జనసేన మధ్యలో ఒక అప్రకటిత స్ట్రగుల్ నడుస్తుంది. బయటికి ఆ 2 పార్టీలు చాలా బాగున్నట్టు, వాళ్ళతో కలిసిన బీజేపీ గూడా. ఈ 3 పార్టీలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్టు, 3 కలిసి అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నట్టు బయటికి కనిపిస్తున్నది గానీ, నిజానికి వీళ్ళ మధ్య ఒక అప్రకటిత యుద్ధం నడుస్తోంది. ఎవరి అధికారాన్ని చంద్రబాబు తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి చంద్రబాబు తాము మళ్ళీ వచ్చేసారి తాను ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని అధికారం కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఇది నడుస్తోంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ధోరణి చూస్తే చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రిని ఏ విధంగానూ ఆయన పెద్ద కేర్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, చంద్రబాబుతో పొత్తు కలుపుకోవడానికి ఆయన అనుసరించిన విధానం పూర్తిగా వేరే రకంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళాడు, జైల్లో మాట్లాడాడు, పొత్తుకు రెడీ అని పవన్ కళ్యాణే ప్రకటించాడు. అయితే ఎలక్షన్ల తర్వాత పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానం, చేస్తున్న పనులు, ఓసారి హోమ్ మినిస్టర్ మీదనే ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. ఒక అరెస్టుకు సంబంధించి ఏదో కేసుకు సంబంధించి అరెస్టు లేట్ అవుతున్నదో దానివల్ల నేను హోమ్ మినిస్టర్గా ఉన్నట్టయితే ఇలా జరగదు అని చాలా సీరియస్ కామెంట్ చేశాడు. తన ప్రభుత్వమే అయినప్పటికీ సీరియస్ కామెంట్స్ చేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ, ఆయన ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ, చట్టబద్ధత లేదు ఆయన పదవికి. ఉప ముఖ్యమంత్రి పదవి ఎక్కడ లేదు, అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదు. రాజ్యాంగంలో ఎక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఉండదు. అందుకే గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్ర అతను ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని పెట్టాలన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి 6,000 ఉప ముఖ్యమంత్రి అని 6,000 మనకు అవసరమా అని చెప్పినవాడు సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి. అంటే ఆ రోజు నుంచే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంచాలని కోరికలు ఉన్నాయి. ఇది 6,000 ఎందుకు 6,000 అంటేనే ఎందుకు పనికిరాని వేలు అని. నిజంగా కూడా ఉప ముఖ్యమంత్రి అనేది దేనికి పనికిరాదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఊరికే పేరే తప్ప ఆయన ఒక మంత్రి. లోకేష్ ఎలాగో జనసేనకు సంబంధించిన మిగతా వాళ్ళు ఎలా మంత్రులో పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది, రాష్ట్రాన్ని పాలనను నడిపించేది చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు నాయుడు అంతటి వాడిని నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్నిటినీ సమర్థంగా నడిపించగల వాడిని అనే భావన పవన్ కళ్యాణ్లో బలంగా ఉంది. భావన ఉండడమే కాదు, చంద్రబాబు నాయుడు టీడీపీని దాటి ముందుకు పోవాలనే కోరిక ఉంది. ఆ కోరికను బీజేపీ మరింత పైకి లేపుతోంది. పవన్ కళ్యాణ్ కోరికను అగ్నిలో ఆజ్యం పోసినట్టు పైకి లేపుతోంది. రేపు వాళ్ళిద్దరు కలిసి బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి అధికారంలోకి రావాలనేది దీంట్లో భాగం. అందులో భాగంగానే మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు. ప్రభుత్వం తనదే, తమ ప్రభుత్వమే ఉంది. అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ తమ ప్రభుత్వమే నియమించింది. టీటీడీ బోర్డు మొత్తం తమ ప్రభుత్వం నియమించి, మొత్తం ఈ కూటమి ప్రభుత్వమే టీటీడీని నియమించింది, టీటీడీ బోర్డు నియమించింది, చైర్మన్ నియమించింది. అయినా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు పవన్ కళ్యాణ్. ముందు చాలామంది క్షమాపణ చెప్పమని అన్నప్పటికీ టీటీడీ చైర్మన్ బివి నాయుడు క్షమాపణ చెప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ తర్వాత ఆయన క్షమాపణ చెప్తూ పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి క్షమాపణ చెప్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా
ఒత్తిడి తీసుకొస్తున్నాడు చంద్రబాబు మీద, చంద్రబాబు ప్రభుత్వం మీద, మిగతా ఇతర హోంమంత్రి మీద కావచ్చు, టీటీడీ మీద, ఇటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ ఒత్తిడి దేనికి కారణం? కారణం ఏంటి? రేపు అధికారంలోకి రావడం. సింపుల్. అందులో చంద్రబాబు నాయుడును కూడా పక్కకు తోసేసి జనసేన బీజేపీ కలిపి అధికారంలోకి రావాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఈ టార్గెట్లో మీరు అన్నట్టు కులం పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. సహజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పాత్ర లేకుండా ఉండదు. ప్రస్తుతం 3 కులాలు చాలా బలమైన కులాలు అక్కడ. మిగతా కులాలన్నీ అంటే 3 అగ్ర కులాలే. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు ఏవి కూడా రాజకీయంగా బలమైనవి కాదు, ఆర్థికంగా కూడా బలమైనవి కాదు. వాళ్ళని రానియరు కూడా. అధికారంలోకి వచ్చే సమస్య లేదు అక్కడ. ఎందుకంటే ఉన్నాయన్ని ప్రాంతీయ పార్టీలే, అగ్రకుల నాయకుల చేతుల్లో ఉన్నాయి ఆ ప్రాంతీయ పార్టీలు. వాళ్ళని కాదను, వాళ్ళ పిల్లల్ని కాదను ఇంకెవరు నాయకులు కాలేరు, ముఖ్యమంత్రులు కాలేరు. మొన్నటిదాకా రెడ్డి సామ్రాజ్యం పరిపాలించింది. ఒక రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అనేది రెడ్డిల పార్టీ పరిపాలించింది. దాడు ఓడించిన కమ్మోళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుది కమ్మోళ్ళ పార్టీ, ఎన్టీఆర్ పెట్టడమే దాదాపు కమ్మోళ్ళ పార్టీ. దాన్ని నిలబెట్టింది. ఈ రోజుకి ఫండింగ్ చేస్తున్నది, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అనేది బహిరంగ రహస్యం. అది ఈ 2 క్యాస్ట్లు కాకుండా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతున్న, రాజకీయంగా అనేక ఆశలతో ఉన్న కాపు సామాజిక వర్గం కూడా ఈ ఇద్దరికి పోటీగా ముందుకు రాదలుచుకున్నది. అందులో భాగమే పవన్ కళ్యాణ్. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రూపంలో వాళ్ళ ఆశ బహిర్గతమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ ఒక ఆశా జ్యోతిలా కనిపిస్తున్నారు కాపులందరికీ. ఆ విధంగా కాపులు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను పక్కకు తోసి అధికారంలోకి రావాలి. అంత ఈజీగా ఏం చేయాలి? అప్పుడు ఈజీ కాదు. ఏం చేయాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను మొత్తాన్ని తమ కులంతో తీసుకురావాలి. ఇక్కడ బహిరంగంగా కులాలేమీ కనిపించకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం కుల రాజకీయాలు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తన వెనక బీసీ, ఎస్సీ, ఎస్టీలను గ్యాదర్ చేసుకోగలగాలి, మొబిలైజ్ చేసుకోగలగాలి. చంద్రబాబు ఆ పని చేశాడు. అంతకుముందు జగన్ ఆ పని చేశాడు. జగన్ రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీలను తన వైపు తిప్పుకున్నాడు. తర్వాత చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీలను తన వైపు తిప్పుకోగలిగింది. అధికారంలోకి రావాలంటే ఈ ఒక్క క్యాస్ట్, ఏ ఒక్క క్యాస్ట్ సరిపోదు. అందరూ దాదాపుగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీసీలు, మెజారిటీ ప్రజలు బీసీలు కాబట్టి బీసీలు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. బీజేపీ అందుకు సహకరిస్తుంది. ఇవన్నీ జరగాలంటే తను కోరుకున్నది టీడీపీని ఇరుకునబెట్టాలి, చంద్రబాబుని ఇరుకునబెట్టాలి. తనతో ఉంటూనే, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంటూనే, చంద్రబాబుతో స్నేహంగా ఉంటూనే చంద్రబాబుని ఇరుకునబెట్టి తాను గొప్పవాడు, చంద్రబాబు కాదు అని నిరూపిస్తే రేపు ప్రజలు తనకు పట్టం కడతారనే ఆశ ఈ రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు తప్పు చేస్తే ఇది తప్పు, ఇది కరెక్ట్ చేయండి అనడం, తన పార్టీ వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు, మనం పబ్లిసిటీ ఇలా కాదు అలా కాదు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇలా కొన్ని మంచి పనులే చేశారు కదా. ఇప్పుడున్న నాయకులను బట్టి చూసుకున్నట్లయితే తప్పుని తప్పు, కరెక్ట్ అని చెప్తున్నారు. మరి అది కూడా రాజకీయం ప్రజల్ని ఆకట్టుకోవడానికి అని ఎలా అంటున్నారు? జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ చిన్న పనులే నా దృష్టిలో. ఆయన ఏమి అక్కడున్న ఆంధ్రప్రదేశ్ పూర్తి రాజకీయ సమీకరణలను మార్చట్లేదు. ప్రభుత్వ పాలనా విధానాన్ని ఆయన ఏమి మార్చట్లేదు. ఆ ప్రభావం కూడా చూపించట్లేదు. ఎందుకంటే ఆయనకు పాలన గురించి తెలియదు, ఆయనకేమి తెలియదు. ఆయన మంత్రివర్గం, ఆయన దేనికైతే మంత్రిగా ఉన్నాడో ఆ శాఖకు సంబంధించి కూడా ఆయనకేం తెలియదు. కాబట్టి అంత ప్రభావం చూపించట్లేదు. అని చిన్న పనులు చేస్తాడు. సీజ్ ద షిప్ అంటాడు. షిప్ను సీజ్ చేసేయాలంటాడు. ఎందుకు చేసేయాలో, చేయగలమా లేదా, చేస్తే ఏం జరుగుతుంది, అవన్నీ ఆయనకు తెలియదు. సినిమాలో రైటర్స్ రాసిన డైలాగులు చెప్పి అవి అలవాటు చేసుకొని అదే జీవితం అనుకుంటున్న, ఆ విధమైన డైలాగులు కొడితేనే ఆ డైలాగుల వల్ల ఎవరైతే అభిమానులు ఈలలు కొట్టి, అభిమానులు ఈయన వెంటబడి సీఎం అని అరిచి ఈయనను పైకెత్తారో, నిజ జీవితంలో కూడా అవే డైలాగులతో ముందుకు పోవాలనేది ఈయన ప్లాన్.
ఆయనకు అంతకుమించి పెద్దగా తెలియదు. కాబట్టి సీజ్ ద షిప్ అంటాడు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాడు. క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు వారిని అడగడం తప్పు కాదు, చాలా మంచి పని. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని ఏంది? బివి నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇంకొకసారి అలా జరగకుండా ఉంటుందా? మనం ఏమన్నా వాళ్ళకి హామీ ఇవ్వగలమా? క్షమాపణ చెప్తే చాలు బ్రహ్మాండంగా జరిగిపోతుందని హామీ ఇవ్వగలమా? నిజంగా జరగాల్సింది ఏంది? పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంది? చేయదలుచుకుంటే చేయగలిగే శక్తి అనుకుంటే ముందు దీనికి కారణమైన తొక్కిసలాటకు మరణాలకు కారణమైన ఒక చిన్న డిఎస్పీని సస్పెండ్ చేయడం, డిఎస్పీని పక్కకు తప్పించడం కాదు, టోటల్ అధికార గణాన్ని సస్పెండ్ చేసి పక్కకు పడేయాలి. విచారణ జరిపించాలి. ఎవరితోని? స్వతంత్ర విచారణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళతోని కాదు, స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి రిటైర్డో లేకపోతే ప్రస్తుతం ఉన్న జడ్జిలతో విచారణ జరిపించాలి. నిజాలు నిజాయితీగా బయటికి తేవాలి. బయటికి తెచ్చి ఏం జరిగిందో నిర్ణయించిన తర్వాత అప్పుడు పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అది చేస్తాడా? అది చేయడానికి ఏమన్నా నడుము బిగించిండా పవన్ కళ్యాణ్? అది చేస్తాను కనీసం చెప్పాడా? అదేం లేదు. క్షమాపణ చెప్పమన్నాడు. క్షమాపణ చెప్పడం, ఆయన క్షమాపణ చెప్పడం ఏ సమస్యకు పరిష్కారం కాదు. నేను ఒకరిని తిట్టి క్షమాపణ చెప్తా, దానివల్ల అవతలడికి పోయింది లేదు, వచ్చింది లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అలాగే ఈ మధ్య కోళ్ల పందాలు, సంక్రాంతి అప్పుడు కోళ్ల పందాలు ఏవో బ్యానర్లు కడితే జనసేన వాళ్ళు ఈయన సస్పెండ్ చేశాడు. ఇవన్నీ సినిమాటిక్ వ్యవహారాలు, గొప్ప పనులు కాదు, సినిమాటిక్ వ్యవహారాలు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తన కార్యకర్తలు కోళ్ల పందాలు కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ భావిస్తే, నిజంగానే కోళ్ల పందాలు సరైనవి కాదు, సమాజానికి వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ భావిస్తే తన జనసేన కార్యకర్తలు అది తప్పు అని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్దే. మరి ఏం చేశాడు ఆయన ఇంతకాలం? పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి ఈరోజు కొత్తగా పెట్టింది కాదు, చాలా ఏళ్ళైంది ఆయన జనసేన పెట్టి. మరి ఇంతకాలం ఎన్నడూ లేనిది వాళ్ళు ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్? ఏం ఎడ్యుకేట్ చేశాడు వాళ్ళని, జనసేన కార్యకర్తల్ని? కనీసం కోళ్ల పందాలు తప్పనే విషయం ఈయన ఎన్నడైనా తన కార్యకర్తలకు కానీ బహిరంగ వేదికలకు కానీ మీద కానీ చెప్పాడా? ఇవన్నీ సినిమాటిక్ ప్రచారానికి వేస్తున్న వేషాలు. సినిమా నటులకు వేషాలు బ్రహ్మాండం గురించి. ఏ వేషమైన విలన్గా కూడా వేషం వేయగలరు వాళ్ళు, హీరోగా కూడా చేయగలరు వాళ్ళు. దేన్నైనా చాలా అవలీలగా పోషించగలరు పాత్రలు. అదే పాత్ర అక్కడ పోషిస్తున్నారు. మంచి చేస్తున్నప్పుడు రాజకీయాలు ఎందుకు అవుతాయి అన్నారు కదా, అది మంచి కాదు, నాటకాలు అవి, అది రాజకీయాలు. అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రభుత్వాలన్నీ చూసాం. అంటే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, అలాగే బీజేపీ, ఇవన్నీ ప్రభుత్వాలను చూసాం కదా. ఇప్పుడు కొత్తగా ఉప ముఖ్యమంత్రిగా ఈయన వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్, అంటే ఈయన కూడా ప్రజలతో గేమ్ ఆడుతున్నారా, లేకపోతే కూటమిలో గేమ్ ఆడుతున్నారా? అసలు రాజకీయ నాయకులు అందరూ ప్రజలతోనే గేమ్ ఆడుతారు. ఫస్ట్ గేమ్ ప్రజలతోనే, నెక్స్ట్ గేమ్ వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటారు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతోనే గేమ్ ఆడుతున్నాడు. ప్రజలతో గేమ్ కాకపోతే గతంలో మొన్న ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఓకే. అంతకు ముందు ఎన్నికల్లో ఈయన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో కలిసి తిరిగాడు. అప్పుడు తనని చెగువేరా అని ప్రకటించుకున్నాడు. చెగువేరా అని ఇట్లా అది పెట్టుకొని టోపీ పెట్టుకొని తిరిగాడు, ఎర్రగా కండువా ఒకటి వేసుకొని తిరిగాడు. మొత్తం విప్లవ డైలాగులు, విప్లవ నినాదాలు ఇస్తూ తిరిగాడు. ఒక విప్లవకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నా అనే ప్రచారం చేశాడు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? సనాతనము, కాషాయ జెండాలు, బొట్లు, మొత్తం సన్యాసి అయిపోయాడు. అంటే ఆయన ఎవరితో నాటకాలు ఆడుతున్నట్టు? ప్రజలతో నాటకాలు ఆడతారు. ప్రజల ముందు ఆయన అదే చెప్తున్నారు. వాళ్ళు నాటకాలు ఆడడం, పాత్రలు వేయడం. నిన్న చెగువేర పాత్ర వేయగలడు, ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి పాత్ర కూడా ఈయన వేయగలడు. ఏ పాత్ర అయినా న్యాయం చేయగలడు పవన్ కళ్యాణ్. అద్భుతమైన నటుడు కాబట్టి న్యాయం చేస్తాడు ఆ పాత్రకు. అదే చేస్తున్నాడు. కాబట్టి ఈయన అంతకు మించి ఏదో రాజకీయంగా బ్రహ్మాండమైన ఏమంటారు బ్రహ్మాండంగా నడుస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు, అవన్నీ కాదు. ఇక్కడ ఓన్లీ నాటకాలు, ఆయన పాత్రలు నటిస్తున్నాడు. బీజేపీ ఆయనకు పాత్ర కల్పించింది వాళ్ళ ఫలానా పాత్రను. గతంలో ఆయన పాత్ర ఆయనే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు బీజేపీ అనే డైరెక్టర్ వచ్చిండు,
ఆ డైరెక్టర్ ఈ పాత్ర నీది కాదు, ఈ ప్రస్తుతం ఇది నీ పాత్ర అని చెప్తే ఆ పాత్ర పోషిస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఆయనకి అధికారం వచ్చినా, రాకపోయినా బీజేపీ ఏది చెప్తే అదే వింటుందంటారా? ఇప్పటికైతే బీజేపీ చెప్పినట్టే వింటున్నాడు. రేపు బీజేపీతో కలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే, ఒకవేళ వీళ్ళిద్దరే అధికారంలోకి వస్తే అప్పుడు బీజేపీతోనే ఉంటాడా, బీజేపీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన ఒక్కడే నిలబడతాడు, అవన్నీ ఇప్పుడు మనం ఊహించలేము. జ్యోతిష్యులం కాదు మనం, కాబట్టి మనం ఊహించలేము. రాజకీయంగా రేపేం జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ చెప్పలేము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే కమ్మ, కాపు అనే భేదాలు ఎక్కువగా గొడవలకి కారణాలు తీస్తూ ఉంటాయి. ఎందుకంటారు? ఈ కుల భేదం. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ కాపే కాదు, కుల రాజకీయాలు చాలా ఎక్కువ, కుల పట్టింపు చాలా ఎక్కువ. నేను 1983 ప్రాంతంలో విశాఖపట్నం వెళ్ళాను. నాకు ఆంధ్ర ప్రాంతం గురించి అంతకుముందు తెలియదు. విశాఖపట్నంలో ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళాను. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఇంటర్ అయిపోయింది అప్పుడే. ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళాను. అప్పటికే తెలంగాణలో మేము అనేక విద్యార్థి సంఘాలు చూస్తున్న వాళ్ళం. రాడికల్ విద్యార్థి సంఘం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, పీడిఎస్యు, అంటే ఆర్ఎస్యు, పీడిఎస్యు, వీటికి వ్యతిరేకమైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇటువంటి అనేక విద్యార్థి సంఘాలు చూస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎస్సీ విద్యార్థి సంఘం, బీసీ విద్యార్థి సంఘం, కమ్మ విద్యార్థులు, ఆ విధంగా విద్యార్థులు, అక్కడ విద్యార్థి సంఘాలు ఏం లేదు. ఎస్ఎఫ్ఐ అనేది ఒకటి ఉంది, అంత కమ్మ విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐలో ఉంటారు, ఎస్సీలు అందరూ ఒక విద్యార్థి సంఘంలో ఉంటారు. అంటే కులాల వారీగా విద్యార్థులు విడిపోయారు. జనం సంగతి పక్కన పెట్టండి, విద్యార్థులు, యూనివర్సిటీలో విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, పీజీలు చదువుతున్న వాళ్ళు, అంటే ఆ స్థాయి వరకు వచ్చిన విద్యార్థులు కులాల వారి, మొట్టమొదటిసారి నేను అక్కడ గమనించిన ఆంధ్రప్రదేశ్లో కులాల వారి విభజన అంత దారుణంగా ఉంది. అది రాజకీయాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. ప్రతి గ్రామంలో ఈ కులాల వారి విభజన ఉంటుంది. గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా ఈ కులాల మధ్య పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆధిపత్య కులాలు అంతటా ఉంటాయి, తెలంగాణలో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, మొత్తం భారత సమాజంలోనే కుల వ్యవస్థ కాబట్టి ఆధిపత్య కులాలు ఉంటాయి. ఆధిపత్య కులాల్లో ప్రధానమైనవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే కమ్మాసు, రెడ్డిస్ ఆధిపత్య కులాలు. మొదటి నుంచి కాపులు ఆధిపత్య కులం కాదు, కమ్మ రెడ్డోళ్లే ఆధిపత్య కులం. స్వతంత్ర పోరాటం జరుగుతున్న టైంలో ఆధిపత్య కులాలు బ్రాహ్మణ్స్, కమ్మాస్ ఎక్కువ ఉండేది. కమ్మాస్ వర్సెస్ బ్రాహ్మణ్స్ గానే దాదాపు స్వతంత్ర పోరాటంలో ఫైట్ జరిగింది. కమ్మాస్ అందరు కమ్యూనిస్టుల వైపు వచ్చారు, బ్రాహ్మణులు అందరూ కాంగ్రెస్లో ఉండడంతో కమ్మాస్ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చారు. తర్వాత టీడీపీ ఏర్పడడంతో కమ్మోళ్ళందరూ టీడీపీలోకి వచ్చారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, సామాజిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కాపులను కూడా వీళ్లకు దగ్గరగా తీసుకొచ్చింది. ఆర్థికంగా ఎదిగారు కాపులు, సామాజికంగా ఎదిగారు. వాళ్ళు కూడా ఒక రకంగా అగ్రకులమే, ఓసీలే వాళ్ళు కూడా ఏపీలో. కానీ ఆర్థికంగా మొదటి నుంచి అంత కమ్మాలు కాపులంతా, కమ్మలు రెడ్డిస్ అంత బలమైన వాళ్ళు కాదు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా బలంగా ఎదిగారు. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలువలు వచ్చిన తర్వాత, పంటలు విపరీతంగా పండిన తర్వాత, వాళ్ళు సాగునీటి సౌకర్యం పెరిగిన తర్వాత ఆర్థికంగా బలపడ్డారు. అంటే క్షత్రియులు కూడా బలపడ్డారు, కానీ క్షత్రియులు చాలా తక్కువ మంది ఉండడం వల్ల రాజకీయంగా బలపడలేకపోయారు. కాపులు ఆర్థికంగా బలపడడంతో ఇక రాజకీయంగా కూడా బలపడాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే ఆర్థికంగా బలపడ్డారో నెక్స్ట్ ఏంది వాళ్ళకి కావాల్సింది? పవర్ అంటే రాజకీయాలు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు ముందుకు వస్తున్న క్రమంలో వాళ్ళకి అడ్డు తగిలేది ఎవరు? సహజంగా దాదాపు ఒక 20 ఏళ్లుగా టీడీపీ బలమైన పార్టీ, అక్కడ టీడీపీ అడ్డు తగ్గుతుంది. రెడ్డిస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఎక్కువ రెడ్డిస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో ఒక నెల్లూరులో కొంత ఉన్నట్టున్నారు, ఒంగోలులో కొంత ఉన్నారు, మిగతా చోట పెద్దగా రెడ్డిస్ లేదు, తక్కువ. కమ్మాస్ ప్రధానమైన క్యాస్ట్ కాబట్టి వాళ్ళ ఫైట్ అంతా అప్పటి వరకు బలంగా ఉన్న కమ్మాస్తోనే కాపుల ఫైట్ మొదలైంది. గ్రామ స్థాయిలో మొదలైన ఫైట్ క్రమక్రమంగా అసెంబ్లీ స్థాయి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఒకప్పుడు రెడ్డి కమ్మగానే ఉన్న రాజకీయ పోరాటం ఇప్పుడు మూడో వర్గం కాపు కూడా ఎంటర్ అవడంతో ఈ ముగ్గురు మధ్య పోరాటం, అధికారం ఎవరిది, ముఖ్యమంత్రి పీఠం ఎవరిది అనేది. ముఖ్యమంత్రి పీఠం రెడ్డి జగన్ రెడ్డిదా, కమ్మైన చంద్రబాబుదా, లేకపోతే ఆయన కొడుకు లోకేష్దా, లేదు కాపులైన పవన్ కళ్యాణ్దా. ఇది అక్కడ జరుగుతున్న
రాజకీయ చదరంగం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మనం వద్దనుకున్నా కావాలనుకున్నా కుల రాజకీయాలు ప్రధానమవుతాయి. గతంలో ప్రధానంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా మరింత ప్రధానం అవుతాయి. ఇంతటి చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్.